నా కవిత శీర్షిక పేరు అమ్మ. నా పేరు డాక్టర్ బి విజయలక్ష్మి. నేను ఇప్పుడే ఇక్కడ కూర్చొని ఫోటో రాసుకున్నా. ఇప్పుడే నేను ఆలోచన లేదేం లేదు, రాసుకున్న పోయినా. ఇది కవితలో కాదో నాకు తెలియదు. మొత్తం విమర్శకులు రవి గారు అంటూ చెప్పాలి నాకు ఇది. తన రక్తం ధారపోసి తన గర్భంలో చోటిచ్చి తాను తినే ఆహారములో నాకు సగపాలు పంచి నేను తనలో ఊపిరి పోసుకుంటే అమ్మ సంతోషంతో ఊపిరి పీలుస్తుంది. నేను సంతోషంగా ఉండి కడుపులో అమ్మను కాలుతో తంతుంటే ఆనందంగా అందరికీ చెప్పుకుంటుంది. అమ్మ చేయి పట్టుకొని బుడి నడకలతో అడుగులు వేస్తుంటే సంతోషంగా చూస్తుంది. అమ్మ ఒంటిలో బాగా లేకపోయినా తల్లడిల్లిపోతుంది. అమ్మ నా ప్రాణానికి తన ప్రాణం అడ్డేస్తుంది. అమ్మ పలకా బల్పం పట్టి బడికి పోయినా, డిగ్రీ సంపాదించడానికి కాలేజీకి పోయినా, బాగా చదివి జిల్లా కలెక్టర్ అయినా ఎప్పుడు నేను పాపనే అమ్మకు. ఎన్నేళ్ళు వచ్చినా అమ్మ కూర్చినే నేను. నా కోసం అహర్నిశలు కష్టపడి నా ఉన్నతి కోసం నిరంతరం శ్రమించి నేను నవ్వితే అమ్మ నవ్వి, నేను ఏడిస్తే అమ్మ బాధపడి, నేను సంతోషిస్తే అమ్మ సంతోషించే అమ్మ. కడుపులో నేనుండగానే కడిగి పారేయకుండా ప్రపంచంతోనే పోరాడిన అమ్మ. నేను బ్రతికి ఉన్నానంటే, జీవించి ఉన్నానంటే అది కేవలం అమ్మ పెట్టిన భిక్ష. ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాను అమ్మ. బ్రతుకున్నంత వరకు నీ పేరుకు తలవంపు రాకుండా నిన్ను చూస్తూ పూజిస్తూ బుక్లిత హస్తాలతో వినమ్రంగా నమస్కరిస్తూ నిన్ను తలుస్తూ జీవితాంతం రుణపడి ఉంటానమ్మా. ఎందుకంటే మా అమ్మ లేదండి. థ్యాంక్ యూ మేడం. ఒక నిమిషం, మీరు రాసిన కవిత మాట్లాడాలనిపిస్తున్నది. తాను తల్లిగా, తాను బిడ్డగా రెండు పార్శ్వాలను స్పృశిస్తూ ఇప్పటికిప్పుడే ఇక్కడ కూర్చొని బహుశా 10-15 నిమిషాలలో రాస్తున్న కవిత. నేను దీన్ని ఏమనుకుంటున్నానంటే గుండె లోతు నుంచి చెప్తున్న కవిత. దీంట్లో అలంకారాలు, సింగారాలు చూడాల్సిన అవసరం లేదు, విమర్శన దృష్టి అవసరమే లేదు. దీంట్లో తల్లి మనసు ఏ మేరకు ఉన్నది, తన పిల్లల పట్ల ఎట్లా తప్పిస్తుంది, అట్లాగే ప్రస్తుతం లేని తల్లి గురించి ఈ కవయిత్రి రాస్తే ఎట్లా తలడింపు ఉంటుందనే విషయాన్ని నువ్వు అనుభవిస్తూ మమ్మల్ని అందరూ బెదిరిస్తావు.